అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఏపీ ప్రభుత్వం ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామన్నారు. 20,000 రూపాయలను ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇస్తామన్నారు. అంటే 3 విడతల్లో ఇస్తామన్నారు. ఒక విడతలో 7,000, రెండో విడతలో 7,000, మూడో విడతలో 6,000, ఇట్లా 20,000 రూపాయలు ఇస్తామన్నారు. మరి 20,000 రూపాయలను ఈ నెల 28న పంపిణీ చేస్తామని చెప్పేసి గతంలో మనకు ప్రభుత్వం చెప్పింది. కానీ మళ్ళీ కూడా ఈ యొక్క 29వ తేదీన ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేయకుండా వాయిదా వేయడం జరిగింది. తిరిగి మళ్ళీ కూడా మనకు డేట్ అనేది మార్చారు. మరి ఎప్పటికి మార్చారు ఏంటి అనేది తెలియజేస్తాను. అలాగే ఇంకా రైతులు ఎవరైనా సరే కొన్ని పనులు అయితే చేసుకోవాలి. మరి ఆ పనులు ఎవరైనా చేయకుండా ఉంటే వెంటనే కూడా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి. మరి ఏం చేయాలి, ఏంటి, ఏ విధంగా చేస్తే మీకు డబ్బులు వస్తాయి, వివరాలన్నీ కూడా అంటే ఏ పనులు చేసుకోవాలి ఏంటి, ఇప్పటికే చేసుకున్న రైతులకైతే ఇబ్బంది లేదు. కానీ ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఉంటే మనకు కొంచెం సమయం వచ్చింది కాబట్టి ఆలోపు మనం ఏం చేస్తే మనకు డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి చివరి వరకు చూడండి. ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి. మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే మీరు మరిన్ని అప్డేట్స్, మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ అయితే ఇచ్చింది. మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది. మరి ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు పొందాలనుకుంటున్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం డేట్స్ అయితే అంటే వాయిదాలు వేస్తూ వస్తుంది. అంటే కరెక్ట్గా పలానా తేదీలని చెప్పినా కానీ కొన్ని కారణాల వల్ల అయితే మళ్ళీ కూడా మనకు విడుదల కాలేకపోయింది. ఆ తేదీలో విడుదల చేయలేకపోయింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే ఇచ్చింది. మరి ఖచ్చితంగా ఈ జూలై 2వ వారం అంటే జూలై 7 లేదా 8 తారీఖుల్లో ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపిందనమాట. మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారంతా కూడా ఇప్పటికే కొన్ని పనులు అయితే చేసుకుని ఉండాలి. చాలామంది రైతులు చేసుకున్నారు. మరి చేసుకున్నటువంటి రైతులకైతే ఇబ్బంది లేదు. మీకు వెంటనే కూడా ఈ యొక్క డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. మరి ఎవరైతే ఇంకా ఈ యొక్క పనులు చేసుకున్నటువంటి రైతులు ఉన్నారో వారందరూ కూడా మనకు తప్పనిసరిగా ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు చేసుకుంటారో దాని ప్రకారం మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క డబ్బులను అయితే తీసుకోండి. ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున డబ్బులు అయితే వస్తూ ఉంటాయి. మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా చేయాల్సిన మొట్టమొదటి పని ఈకేవైసీ. మరి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింకు. మరి ఎన్పిసిఐ లింక్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ రెండు కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. మరి ఖచ్చితంగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఖచ్చితంగా ఇవన్నీ కూడా అయ్యాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీకు తెలియడం జరుగుతుందన్నమాట. కాబట్టి రైతులు ఎవరైతే ఉంటారో వారంతా కూడా తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని ఈ యొక్క డబ్బులు మీకు వస్తాయా రావా అని చెప్పేసి మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే గతంలో ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు ఇవన్నీ కూడా చేసుకున్నటువంటి రైతులకు కూడా కొంచెం ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు అప్పట్లో ఇనాక్టివ్ అయిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, బ్యాంక్ అకౌంట్లు పనిచేయనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. మరి ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరు ఒకసారి ముందుగా మరొకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని రెడీగా ఉంటే మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి, అయితే అందిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని
ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా రైతులకు ఈ యొక్క డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపాయి. మరి ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క డబ్బులను అయితే పొందవచ్చు. మరి లిస్టులో కూడా పేర్లు చెక్ చేసుకోండి. ప్రస్తుతానికి మనకు ఈ యొక్క సైట్ అనేది పనిచేయట్లేదు. మీరు నేరుగా మీ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీరు ఈ యొక్క అయిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి. మీకు తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి ఒక డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. మరి లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అంటే మనకు ప్రతి రైతున్న కూడా అర్హుల లిస్టులో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. చాలామందికి తెలియట్లేదు. మీరు ఒకవేళ మీరు ఫోన్లో చెక్ చేసుకోలేకపోయినా కూడా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి. రైతు సేవా కేంద్రానికి వెళ్తే అక్కడ వ్యవసాయ సహాయకులు మీకు వాళ్ళు చెప్తారనమాట. లిస్టులో మీ ఆధార్ కార్డు తీసుకెళ్తే లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి. ఒకవేళ లిస్టులో కనుక మీ పేరు ఉంటే తప్పకుండా మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది. లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు మీరు పొందాలి అంటే ఒకసారి చెక్ చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట. మరి చెక్ చేసుకుని డబ్బులు అయితే పొందండి మీరు. మరి ఇప్పటికే లేట్ అయింది. రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఎదురు చూసి దాని ప్రకారం మీరు ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే కూడా ఇలా చేసుకుని లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి. లిస్టులో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులను అయితే తీసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది. తప్పకుండా మీకు డబ్బులు వేస్తామని చెప్పేసి. మరి రైతులు ఎదురు చూస్తున్న వారికి ఇది మంచి అప్డేట్. తప్పకుండా మీరు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఇప్పుడు రావాలంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకుని ఉండాలి. మరి ఒకసారి మీరు చెక్ చేసుకోండి చేసుకున్నారా లేదా అని చెప్పేసి. మరి ఇవన్నీ చేసుకున్న రైతులకు మాత్రమే డబ్బులు వస్తే గుర్తుపెట్టుకోవాలి. మరి దీంతో పాటుగా రైతులందరికీ కూడా పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులను కూడా విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి పంట నష్టపరిహారం కింద ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా పంట నష్టపరిహారం కింద డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మరి పంట నష్టపరిహారం కింద ఎకరానికి 10,000 రూపాయల వరకు కూడా మీకు డబ్బులు అయితే విడుదలవుతాయి. మరి డబ్బులు ఇది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. పంట నష్టపరిహారం కింద మీకు డబ్బులు వస్తాయా రావా అని కూడా. మరి ఆ విధంగా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులు తీసుకోవాలని ప్రభుత్వం అయితే సూచించింది. మరి మీకు ఏ పథకానికి సంబంధించి డబ్బులు రావాలన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం మీకు అందాలంటే మీరు ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేసుకుని ఉండాలండి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అప్లై చేసుకునేసినంత మాత్రాన మీకు డబ్బులు వస్తాయంటే రావన్నమాట. మరి అప్లై చేసుకోవడంతో పాటు ఈకేవైసీ, ఎన్పిసిఐ లింకు, ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్, అలాగే అర్హుల జాబితాలో మీ పేర్లు ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ మరి ఏ విధంగా కూడా చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉండండి. సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందించబోతూ ఉన్నాయి. తప్పకుండా మీరు ఈకేవైసీ చేసుకోండి, ఎన్పిసిఐ లింక్ చేసుకోండి, అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి. మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పేసింది. మరి అర్హుల జాబితాలో కూడా మీ పేర్లు మీరు చెక్ చేసుకోండి. అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి. మరి అర్హుల జాబితాలో కనుక మీ పేరు ఉంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే నేరుగా మీకు రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఖచ్చితంగా ఇలా చేసుకుని ఈ యొక్క డబ్బులను అయితే తీసుకోవాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే ఇచ్చాయి. మరి ఏ రైతులకు డబ్బులు వస్తే ఏ రైతులకు డబ్బులు రావనే విషయాన్ని మీకు ప్రభుత్వం సిస్టమ్ చేసింది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా ఫాలో అవ్వాల్సిందే. మరి అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్తో పాటుగా పంట నష్టపరిహారం డబ్బులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించబోతోంది. మరి సిద్ధంగా ఉండి ఈ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి. అర్హుల జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు. అర్హుల జాబితాలో పేర్లు ఉంటేనే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి. లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్సే లేదు. మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేసుకుని దాని ప్రకారం లబ్ధి పొందండి. ఇది మనకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అందించినటువంటి సమాచారం. మరి పీఎం కిసాన్ కింద 2,000, రాష్ట్ర ప్రభుత్వం తరపున 5,000, రెండు కలిపి 7,000 రూపాయలు మీకు జమ కాబోతున్నాయి. మరి రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు పడుతున్నాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇవి చేసుకోండి. ఇవన్నీ కూడా చేసుకొని దాని ప్రకారం మీరు డబ్బులు అయితే తీసుకోండి.